వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. గురు పౌర్ణమి రోజు సాయిబాబాను కొలవటం వెనుక ఆధ్యాత్మిక సాంప్రదాయ కారణాలు ఉన్నాయి. సాయిబాబా షిరిడి సాయిబాబాగా ప్రసిద్ధి చెందారు. ఒక గొప్ప గురువుగా, ఆధ్యాత్మిక సద్గురువుగా భక్తులచే ఆరాధించబడుతున్నారు. గురు పౌర్ణమి అనేది గురువులను స్మరించి వారి జ్ఞానం, మార్గదర్శకత్వానికి కృతజ్ఞతలు తెలిపే పవిత్రమైన రోజు. ఈ సందర్భంగా సాయిబాబాను కొలవటం వెనుక కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి. సద్గురువుగా సాయిబాబా కొలవబడతారు. సాయిబాబా తన బోధనల ద్వారా, సరళమైన జీవన శైలి ద్వారా, భక్తులకు చూపిన దివ్యమైన మార్గం ద్వారా గురువు స్థానాన్ని పొందారు. ఆయన విశ్వాసం, ఓర్పు అనే 2 సూత్రాలను బోధించారు. ఇవి ఆధ్యాత్మిక జీవనానికి మూల స్తంభాలుగా భావించబడతాయి. గురు పౌర్ణమి యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పాలంటే, గురు పౌర్ణమి రోజు గురువు ద్వారా జ్ఞాన జ్యోతిని పొందిన శిష్యులు ఆ గురువుకు గౌరవం చెల్లిస్తారు. సాయిబాబా తన భక్తులకు జీవన మార్గంలో మార్గదర్శనం చేసిన సద్గురువు కాబట్టి ఆ రోజున ఆయనను పూజించడం ద్వారా భక్తులు తమ గురువు పట్ల భక్తి మరియు కృతజ్ఞతను వ్యక్తం చేస్తారు. సాయిబాబా సర్వమత సమ్మేళనానికి ప్రాధాన్యతనిచ్చేవారు. సాయిబాబా హిందూ, ముస్లిం మరియు ఇతర మతాల భక్తులను ఒకే తాటిపైకి తెచ్చిన గురువు. ఆయన సబ్కా మాలిక్ ఏక్ అంటే అందరి దేవుడు ఒక్కటే అనే సందేశం ఇచ్చేవారు. గురు పౌర్ణమి ముఖ్యంగా సామరస్యం, ఐక్యతను ప్రోత్సహిస్తోంది. ఈ రోజు సాయిబాబాను ఆరాధించడం ద్వారా భక్తులు ఆ సందేశాన్ని గుర్తు చేసుకుంటారు. గురు పౌర్ణమి రోజు ఆ సాయినాథుని పూజా విధానం ఎలా ఉంటుందంటే, గురు పౌర్ణమి రోజున షిరిడిలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భజనలతో పాటు సాయి సహస్రనామార్చనలు జరుగుతాయి. సాయిబాబా భక్తులకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజు. ఈ రోజు షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, ఊరేగింపులు నిర్వహిస్తారు. గురు పౌర్ణమి రోజు సాయిబాబా భక్తులు గురువులను పూజించి వారి ఆశీస్సులు పొందుతారు. ఈ రోజున సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, ఊరేగింపులు నిర్వహిస్తారు. సాయిబాబా పట్ల భక్తి శ్రద్ధలతో ఉండి ఆయన బోధనలను పాటించాలని చెబుతారు. గురు పౌర్ణమి సాయిబాబా భక్తులకు ఆధ్యాత్మికంగా ఎంతో ముఖ్యమైన రోజు. సాయిబాబా షిరిడీలో జీవించి ఉండగా గురు పౌర్ణమి రోజున ఆయన భక్తులు ఆయనను పూజించేవారు. ఈ రోజున సాయిబాబా భక్తులు ఆయన సమాధిని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. సాయిబాబా విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఈ రోజున సాయిబాబాను భక్తితో స్మరించుకుంటే ఆయన అనుగ్రహం లభిస్తుందని భక్తులు సాయిబాబా చరిత్రను స్మరిస్తూ సాయి చరిత్ర పుస్తకాన్ని చదువుతారు. అంతేకాక ఆయన బోధనలను అనుసరిస్తారు. గురు పౌర్ణమిని ఆధ్యాత్మిక శక్తి కలిగిన రోజుగా భావిస్తారు. గురు పౌర్ణమి పౌర్ణమి తిథి రోజున జరుగుతుంది. ఈ రోజు ఆధ్యాత్మిక శక్తి, జ్ఞాన సాధనకు అనుకూలమైన రోజుగా భావిస్తారు. సాయిబాబా ఈ రోజు భక్తులకు తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో మార్గదర్శనం చేసే గురువుగా ఆరాధించబడతారు. సాయిబాబాను గురు పౌర్ణమి రోజున కొలవడం ద్వారా భక్తులు ఆయన దివ్యశక్తిని, జ్ఞానంతో పాటు సాయి ఆశీర్వాదాలను పొందేందుకు ప్రయత్నిస్తారు. ఈ రోజు ఆయన పట్ల భక్తి, విశ్వాసం, గురుత్వం పట్ల గౌరవాన్ని వ్యక్తం చేసే సమయంగా భావిస్తారు. మన భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉండే సాయినాథుని ఆలయాల్లో షిరిడి సాయినాథుని గురు పౌర్ణమి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. పౌర్ణమి రోజు భక్తులు ఆ షిరిడి సాయినాథుని ఆలయాన్ని రంగురంగు పువ్వులతో, విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. సాయినాథుణ్ణి ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఊరేగిస్తారు. అంతేకాక సాయిబాబా ఆలయాల్లో పెద్ద సంఖ్యలో అన్న సమర్పణ కార్యక్రమాలను నిర్వహిస్తారు. అంతేకాక ఆయన బోధనలను విని ఆయన సూచించిన సన్మార్గంలో పయనిస్తారు. ఇది వాటి స్పెషల్ టాపిక్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్.